ఓం శాంతి. ఈ అమూల్యమైన సంగమ యుగాన్ని స్మృతిలో ఉంచుకొని కేవలం చదవండి, చదవండి మరియు చదవండి. కరాచీలోని కుంజ్ భవన్లో జరిగిన విషయం. జానకి దాది యజ్ఞంలోకి 18 నెలలు గడిచిపోయిన తర్వాత వచ్చారు, అనగా ఆలస్యంగా వచ్చారు. ఒకరోజు బాబా దాదీని చూసి, బిడ్డా, నువ్వు మరుసటి దీపావళిని చూడవు అని అన్నారు. ఇది డ్రామా యొక్క అంతిమ సమయము అనే బాబా యొక్క సూచనను గ్రహించి దాదీ బాబా నేనేం చేయాలి, నేను యజ్ఞంలోకి ఆలస్యంగా వచ్చాను కదా అని అడిగారు. అందుకు బాబా దాదీతో, బిడ్డా, రోజంతటిలో 10 సార్లు మురళి చదువు అని అన్నారు. దాది వెంటనే ఈ విషయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దాది రోజంతటిలో పదే అనగా 10 సార్లు మురళి చదవడం ప్రారంభించారు. 6 నెలల వరకు దాది మనస్సులో నేను 18 నెలల ఆలస్యాన్ని త్వరగా గ్యాలప్ చేయాలి అనే ఒకే సంకల్పమే ఉండేది. దాది ఒక బెంచిపై కూర్చొని మురళి చదివేవారు. అదే బెంచిపై చేతులపై తల ఆనించి కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే నిద్రపోయేవారు. దాది వెన్నెలలో కూర్చొని మురళి చదివేవారు, వ్రాసేవారు మరియు మననం చేసేవారు. ఆ రోజుల్లో మురళి చాలా పెద్దదిగా 20 పేజీలు ఉండేది. దాది అన్ని మురళీలలోని ఒక్కొక్క శబ్దాన్ని అధ్యయనం చేశారు. ఇతర దాదీలందరూ ముందుకు వెళ్తున్నారు, నేనెందుకు వెళ్ళకూడదు, నేను కూడా వారిలాగా ఎందుకు అవ్వకూడదు అనే ఒకే స్పష్టమైన లక్ష్యం దాది మనసులో ఉండేది. బాబా ఇచ్చిన సూచనను దాది సదా తన కళ్ళ ఎదురుగా ఉంచుకొని దానికోసం చాలా లోతైన శ్రమ చేశారు. వ్యక్తిగత అప్లికేషన్. ఆ తర్వాత దాది 83 దీపావళులు జరుపుకున్నారు. కానీ ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకునేటప్పుడు ఇదే నా చివరి దీపావళి, నేను నా మరుసటి దీపావళి చూస్తానో లేదో ఎవరికి తెలుసు అని మనసులో అనుకునేవారు. ఏం చేయాలో ఇప్పుడే చేయాలి అనే విషయానికి దాది ఎంత మహత్వం ఇచ్చేవారో మనకు అర్థమవుతుంది. సదా తమను తాము చాలా అలర్ట్గా, యాక్టివ్గా ఉంచుకున్నారు. అంతేకాక ఈ అమూల్యమైన బ్రాహ్మణ జన్మ మరియు సంగమయుగము యొక్క అత్యధిక లాభాన్ని తీసుకున్నారు. ఈ విషయంలో దాదీజీ మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ జ్ఞాన మార్గంలోకి మనం ఎప్పుడైనా వచ్చి ఉండవచ్చు. ప్రారంభంలో వచ్చినా లేక ఆలస్యంగా వచ్చినా మన చదువు మరియు మన ఆంతరిక వ్యక్తిగత శ్రమ లేక పురుషార్థం పైననే సఫలత అనేది ఆధారపడి ఉంటుంది. ఓం శాంతి.